నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాను. విష్ణు స్టూడియోలో ఉన్నారు. నేను టెర్సీలో ఉన్నాను. నమస్కారం సార్. చాలా క్వెషన్స్ ఉన్నాయి ఇవాళ. ఈ క్వెషన్స్ అంతా మీ ముందు పెడతాను సార్ నేను. ఫస్ట్ క్వెషన్ సార్. ఫస్ట్ క్వెషన్ ఎట్ కే 6109 అని ఒకళ్ళు అడుగుతున్నారు. స్పందన గురించి చెప్పండి. స్పందన ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని? స్పందన డెఫినెట్‌లీ మీరు కన్సిడర్ చేయాలి. అది కానీ 4, 5 క్వార్టర్‌లు అవ్వచ్చు. మైక్రో ఫైనాన్స్‌లో ప్రాబ్లమ్ ఇప్పుడే ఐడీఎఫ్‌సిలో స్టెబిలైజ్ అయింది. ఇది ఫుల్లీ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఇది. స్టెబిలైజ్ అయ్యి రికవర్ అవ్వడానికి ఇంకా 4, 5 క్వార్టర్‌లు అవుతది. రెండవదేమో ఎట్ శ్రీరామ్ 99 ఒకళ్ళు అడుగుతున్నారు. ఫార్మా సెక్టర్‌లో అండర్ వాల్యూ స్టాక్స్ ఏమో ఆన్సర్ చెప్పారు. ఆ స్టాక్స్ ఏమో ఇంకా టిఫిన్ కాఫీ రేంజ్‌లోనే ఉంచాలా? ఇంకా హాకీ స్టిక్స్ తీసుకొని పెద్దగా ఎళ్లి కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తాం అని క్వెషన్ అడుగుతుంది. నాట్కో అండ్ డాక్టర్ రెడ్డి 2 డెఫినెట్‌లీ హాకీ తీసుకోవచ్చు. నెక్స్ట్ అవుతుంది వియాస్ 4969 అని అడుగుతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌ని కన్సిడర్ చేస్తాం. వాళ్ళ ప్రాఫిట్ ఏమో చాలా తగ్గిపోయింది. ఈ సిట్యుయేషన్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌ని కన్సిడర్ చేయాలని నన్ను అడుగుతున్నారు. ఈ ఇయర్ డెఫినెట్‌లీ ప్రాఫిట్‌లో ఉంటుంది. ఎందుకంటే కొత్త టీమ్ వచ్చింది. రైట్ ఆఫ్ చేస్తారు. ఆ రైట్ ఆఫ్ చేసిందంటే లాస్ అని అర్థం కాదు. కానీ వాళ్ళు స్టార్ట్ చేయడం క్లీన్ స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అది కంప్లీట్‌లీ రైట్ ఆఫ్ చేసి కొత్త క్యాపిటల్ చేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. పాత టీమ్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసేసారు. కొత్త టీమ్ ఫుల్లీ రికవర్. సార్ రంగనాథన్ రాక్స్ 8051 అని ఒకళ్ళు అడుగుతున్నారు. ఆర్‌బీఎల్‌లోనేమో ఎమిరేట్స్ అండ్ కంపెనీ ఏమో రఫ్లీ $3 బిలియన్ ఏమో ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఎలా చూస్తారు? మీరు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో బాగుంటుందని అడుగుతున్నారు. ఆర్‌బీఎల్ బ్యాంక్ ప్రైస్ బుక్ ఏమో అరౌండ్ 1.2 అండ్ 1.3లో ఉంది సార్. ఆర్‌బీఎల్ అవుతుంది ఒక సిక్ బ్యాంక్. యెస్ బ్యాంక్ తలపు ఒక మైనర్ వర్షన్. ఎమిరేట్స్ ఎంబీడీ ఏమో ఇండియా కింద రావడానికి ట్రై చేస్తున్నది. $3 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఆర్‌బీఐ కూడా అప్రూవ్ అయింది. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎమిరేట్ ఎంబీడీ ఏమో 60% స్టేక్ కావాలి ఆర్‌బీఐలోని. దానికి అవసరమైనంత డబ్బులు కూడా వేస్తామని చెప్తున్నారు. అదే సమయంలో ఆర్‌బీఐ ఏంటి రూల్ చెప్తుందంటే ఒకవేళేమో ఒక బ్యాంక్ కొందని 26% కానీ ఇంకా స్టాక్ ఉంచలేరు. ఈ రూల్‌కి ఎగ్జామ్షన్ ఇస్తారా అని వెయిట్ చేసి మనం చూడాలి. మన లెక్క ప్రకారం డెఫినెట్లీ ఇస్తారు. ఎందుకంటే ఇండియాని నెట్ ఎఫ్టీ ఏమో నెగిటివ్‌గా ఉంది. ఇండియాకి డబ్బులు అవసరం ఉంది. ఆర్‌బీఐకి కూడా క్యాపిటల్ అవసరం ఉంది. గవర్నమెంట్ ఎక్సెప్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇది లాంగ్ టర్మ్ కానీ కొంచెం నాళ్ళ తర్వాత అది డెఫినెట్లీ ఇవ్వచ్చని అనుకుంటున్నాను. సత్యమూర్తి 729 మాట్లాడుతున్నారు. ఇది ఇప్పటి వరకు నన్ను గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి ఇన్వెస్ట్‌లో నేను ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు దగ్గరచ్చా అని అడుగుతున్నారు. సిల్వర్ దగ్గరికి వెళ్ళకండి. సిల్వర్ ఇంకా పడుతుంది. ఇంకా సిల్వర్ పడి ఇంకా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ మార్కెట్ ఇంకా తగ్గుతుంది. స్మార్ట్ మార్కెట్ కన్నా సిల్వర్ ఇవాళ అమ్మారంటే మీకు ₹140 అమ్మబడుతుంది. అది కూడా లక్. మీకు చాలా లక్ ఉందంటే ₹150 దొరుకుతుంది. పీక్‌లో 207 వరకు వెళ్ళింది. చాలామంది ఏమో 190, 195 కొన్నారు. ఆల్రెడీ మీరు 40% రేటు తగ్గిందంటే మీరు క్యాచప్ చేయొచ్చు. ఇంకా 5-10% కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఈ చట్టం ఫ్యూచర్‌లోని. గోల్డ్‌లో ఉన్నంత వరకు చూసామంటే గోల్డ్ మీద 10% పోర్ట్‌ఫోలియో ఉంది అని అంటే 400 గ్రాములు ఉందంటే చాలు. 200-250 గ్రామ్స్ ఉన్నా కూడా చాలు. మీకు 400 గ్రామ్ కన్నా తక్కువ ఉందంటే కొంచెం అంతే చేయడం స్టార్ట్ చేయండి. సజల్ కరిపాక్ 9839 అని ఒకళ్ళు అతను క్వెషన్ అడుగుతున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 2023 నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడున్న ప్రైస్ చూసామంటే ఇది చాలా ఓవర్ వాల్యూ ఉన్నట్టు తెలుస్తున్నది. అది ఓవర్ వాల్యూడా? ఇంకా కన్సిడర్ చేయవచ్చా? అదేమో ఇప్పుడు ఇంత హైలీ ఓవర్ వాల్యూడ్ కాదు. డెఫినెట్లీ ఇది అండర్ వాల్యూడ్ కూడా కాదు. ఇది ఇప్పుడు ఫెయిర్లీ వాల్యూ అయింది. ఈ రేట్లో కన్సిడర్ చేయబోయి ఉండడం బెటర్. నెక్స్ట్ అవుతుంది హరికుమార్ 213 అని ఒకళ్ళు అడుగుతున్నారు. జైడస్ లైసెన్స్ ఏమో ఇంకా కన్సిడరింగ్ రేంజ్‌లోనే ఉందా? ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చా? దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? పీఈ ఏమో 21.7లో ఉంది సార్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే డాలర్ డిప్రిషియేట్ అవుతుంది. ఇంత రేంజ్‌లో డాక్టర్ రెడ్డియో నార్కో రేంజ్‌లో కన్సిడర్ చేయకపోయినా కానీ ఇది అప్పుడప్పుడు ఉంచవలసిన కొంచెం కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ అవుతుంది కార్తిక్ 238 అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనది గోల్డ్ ఉన్నది. అది అప్పుడు అమ్మేసి రేట్ తగ్గుతున్నప్పుడు కొనొచ్చా? గోల్డ్ అమ్మారంటే మీలాంటి తెలివి దద్దమ్మ ఎవరు లేదు. మీ లైఫ్ టైంలో గోల్డ్ డెఫినెట్లీ 20,000కి వెళ్తుంది. సో
గోల్డ్ ఇక్కడ నుంచి అమ్మడం అనేది ఒక తెలివితేటలు లేని పని. గోల్డ్‌ని హోల్డ్ చేయడం అనేది మీ తాలూకా ఎబిలిటీ అండ్ ఉంచడం అన్నది మీ పోర్ట్‌ఫోలియో ఎలాగుందన్నది మీ మీ పోర్ట్‌ఫోలియోలో 10-15% వరకు గోల్డ్ ఉండకూడదు. అదే సమయంలో 400 గ్రాముల రూలు మర్చిపోకండి. ఒక్కొక్క డ్రిప్ అవుతున్నది ఆపర్చునిటీ కొనడానికి ఇది మనకు అవకాశం. నెక్స్ట్ ఇయర్‌కులోనేమో $5,000 దాటిపోతుందని గోల్డ్‌ది. నెక్స్ట్ క్వెషన్ ఏమో MNR-BTU అని ఒకళ్ళు అడుగుతున్నారు. సిల్వర్ రేట్ ఏమో ఇప్పుడు తగ్గుతూనే వస్తుంది. ఉన్న సిచ్యువేషన్‌లో చూసంటే ఒక గ్రామ్ ₹100 కింద వెళ్ళిపోతుందా భయం ఉంది. ఇప్పుడు ₹100 కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందా? రేట్ అన్నది ఆర్బిటరీ. ₹100 అన్నది వర్త్‌లెస్సా అని చెప్పడానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మీరెప్పుడు డాలర్‌లో చూడాలి. డాలర్‌లో మళ్ళీ 45 రేంజ్‌కి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇండియన్ రూపీ ఏమో డాలర్స్ ఎగనెస్ట్ పడుతూనే ఉంది. రూపీ నుంచి మెజర్మెంట్ చేయడం ఒక మీనింగ్‌లెస్ అది. నెక్స్ట్ అవుతున్నది మధురుని ఫ్యాన్ అవుదాన్ని అడుగుతున్నారు. చేతిలో ఉన్న గోల్డ్ అంతా అమ్మేసి షేర్సే కొనొచ్చా? ఒక నెలకి ముందేమో సినారియేమో వేరేలాగా ఉండేది సార్ ఇది. నెక్స్ట్ ఉన్న చేతిలో ఉన్న షేర్స్ అన్ని అమ్మేసి గోల్డ్ కొనొచ్చా అని అడిగారు. చేతిలో ఉన్న గోల్డ్ అంతా అమ్మేసి సేవ్స్ కొంటామని అడుగుతున్నారు. రెండో అవుతున్న తప్పు. నేనెప్పుడు మీకు అనలేదు గోల్డ్ కొనండి అని. నేనెప్పుడు అడగలేదు మీకు గోల్డ్ అమ్మేసి షేర్స్ కొనండి అని. 2 తెలివితేటల పని. ఇది ఎలాగంటే గుర్రం పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత డోర్లు క్లోజ్ చేసినట్టుగా. మీ దగ్గర ఉన్న డబ్బుల్లోనే ఒక పోర్షన్ ఏమో గోల్డ్ ఒక స్టాక్ ఉంచాలి. ఇప్పుడు గోల్డ్ పొజిషన్ ఏమో తగ్గించి అండ్ స్టాపుల పొజిషన్ పెంచడం అనేది బెటర్. హర్దీప్ జీరో సింగ్ అని అడుగుతున్నాడు. టాటా మోటార్స్ ఈ రేంజ్‌లో మనం కన్సిడర్ చేయవచ్చా? మీ తలకు ఒపీనియన్ ఏంటి? టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ లిస్ట్ అవని ఇన్ టాండెమ్ మనం అంతా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏమో సిల్వర్ బేస్ కొంచెం చెప్పండి. సిల్వర్ వీళ్ళు కొన్నామంటే అది ఉంచొచ్చా? హోల్డ్ చేయొచ్చా? ఉంచొచ్చా? సిల్వర్ బీస్ ఏం చేయాలని అడుగుతున్నారు సార్. సిల్వర్ బీస్ అమ్మేయండి. మీరు కొన్న రేట్‌కి అది మళ్ళీ వెళ్తుందని ఒక డౌట్‌ఫుల్ అది. ఏ రేట్‌లో కొన్నా మీరు సిల్వర్ బీస్ అమ్మేసి గోల్డ్ బీస్ కొనడం అన్నది బెటర్. నెక్స్ట్ ఏమో జింటో జేమ్సన్ 4381 అని ఒకళ్ళు అడుగుతున్నారు. నేనేమో ఒక కాల్ తీసుకోవడానికి నేను డబ్బులు అంతా ఉంచాను. మీరు చెప్పిన దానికి కలిసి అది ఇన్వెస్ట్ చేసేసాం. టాటా మోటార్‌లో ఒక 2000 షేర్స్ ఉంచాం. అది కొన్న షేర్స్ కూడా వస్తాయి. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకేమో కారు 1 సంవత్సరం 2 సంవత్సరం అవసరం లేదని జీఎస్టీ కట్టు వల్ల ఒక తగ్గించడం వల్ల ఒక స్కూటర్ మస్తు నాకు అవసరం ఉంది తీసుకున్నాం. ఈ స్ట్రాటజీ కరెక్టా? కార్ తీసుకోవడానికి 2 ఇయర్స్ వెయిట్ చేయడం ఉంది బెటర్. 2 టాటా మోటార్స్ ఏమో 2 స్ప్లిటే బెటర్ తెలిసిస్తుంది. నెక్స్ట్ అవుతుంది SK_2935 అని ఒకళ్ళు అడుగుతున్నారు. మేము శీఘ్రంగా రిటైర్ అవుతాం. నాకు ఒక లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. ఒక 20 లక్షలేమో గోల్డ్ బీస్‌లోని పెట్టేసి నెలకి నా తలకి సర్వకేమో గోల్డ్ బీస్ అమ్మేసి పణం తీసుకోవచ్చా? ఇది చేయకండి. ₹20,00,000 బాండ్‌లో వేసి మీ తలకా ఇంట్రెస్ట్‌ని ఖర్చు చేయండి. గోల్డ్ పీస్ కింద మీద అవుతుంది. కిందకెళ్ళిందంటే లాస్ అవుతుంది. ఫ్లాట్ ఉన్నా కూడా మీకు లాస్ అవుతుంది. బాండ్‌లో పెట్టడానికి 9-10, 11% ఇంట్రెస్ట్ వస్తుంది. ₹18,000 నుంచి ₹20,000 వరకు మీకేమో డబ్బులు వస్తుందనే అవకాశాలు ఉన్నాయి.